పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ పని పాట లేదా అనిపిస్తుంది. వీలైతే ప్రభుత్వాలు సహకరించండి, అంతేగాని అణగదొక్కడానికో దీని ఏదో పేరు మర్చిపోతే చేయలేడు. ఏమైంది అధ్యక్ష? తన కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళకపోతున్నాను, ఆఫీస్కి వెళ్ళకపోతున్నాను, నేను సొంతగా సినిమా తీసా. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనకి తెలియకుండా మనం చేసే తప్పులేంటంటే కోపంలో ఉన్నప్పుడు ఆలోచించకపోవడం, బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోకపోవడం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం అల్లు అర్జున్ బెయిల్ ఇష్యూనే. తెలంగాణలో గత 20 రోజులుగా అల్లు అర్జున్ వర్సెస్ రాజకీయ నేతలని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో ఉండగా ఆ మూవీ చూసేందుకు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్లడం జరిగింది. ఇక అక్కడ అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులందరూ గుమిగూడి తొక్కిసలాట జరగగా అందులో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఇక ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో రేవతి భర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అల్లు అర్జున్ ని ఆ కంప్లైంట్ లో అక్యూజ్డ్ నెంబర్ 11 గా చేర్చారు. ఇక ఈ విషయంపై అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయల సహాయం చేస్తానని, అబ్బాయి ట్రీట్మెంట్ కి కూడా తనే భరిస్తానని హామీ ఇచ్చాడు. ఇక అలా అప్పటి వరకు అన్ని బాగానే సాగినా ఎప్పుడైతే పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. దీంతో సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ డిసెంబర్ 13న అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి తనని అరెస్ట్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక అలా తనకున్న పలుకుబడితో అల్లు అర్జున్ ఎలాగోలా సాయంత్రం లోపు బెయిల్ తీసుకుని వచ్చినా మరుసటి రోజు మార్నింగ్ వరకు రిలీజ్ చేయకపోవడంతో ఒక్క రోజైనా తనని జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఇలా ప్లాన్ చేశాడని బీఆర్ఎస్ నేతలైన కేటీఆర్, హరీష్ రావులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రజలకున్న సమస్యల గురించి గాని, రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగులకి ఉద్యోగాలు లభించకపోవడం, కాలేజెస్ లో హాస్టల్లో నాణ్యమైన ఆహారం అందరికీ అందక చాలా మందికి ఇబ్బందులున్నా వాటి గురించి చర్చించకుండా సినీ నటుడు అల్లు అర్జున్ ని తిట్టేందుకు గంటకి పైగా సమయం కేటాయించారని, అప్పటికే తన కేసు కోర్టులో జరుగుతుందని, ఇది వ్యక్తిగత కక్షతోనే వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అసెంబ్లీలో ఇలాంటి ఘాటైన స్టేట్మెంట్స్ ఇవ్వడంతో తనని తాను డిఫెన్స్ చేసుకునేందుకు అల్లు అర్జున్ అదే రోజు సాయంత్రం ఒక ప్రెస్ మీట్ ని పెట్టి అది ఒక యాక్సిడెంట్ అని, తను ఏ తప్పు చేయకపోయినా తనని ఇలా మానసికంగా హింసించడం తప్పని, తను పర్మిషన్ తీసుకునే థియేటర్ కి వెళ్లాడని చెప్పుకొచ్చాడు. ఇక తనని చూసేందుకు జనాలు ఎగబడడంతో రేవతి కూడా ఆ గుంపులో ఉండడంతో ఈ యాక్సిడెంట్ జరిగిందని, తనకి ఆ విషయం తెలియక తన ఫ్యామిలీతో కలిసి సంధ్య థియేటర్ లోకి వెళ్లాడని, అలా ఆ మూవీ చూస్తున్నప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ వారు తన దగ్గరికి వచ్చి క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నామని, దయచేసి వెంటనే వెళ్లిపోమని చెప్పడంతో తను వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మరుసటి రోజే తనకి తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిందని తెలిసిందని, దీంతో బన్నీవాసుని హాస్పిటల్ కి పంపించాడని, తను నేరుగా వెళ్దామంటే లీగల్ టీం వెళ్లకూడదని చెప్పారని, ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి తను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు. ఇక అలా ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని తప్పని చెప్పాడో ఈ ఘటన మొత్తం రాజకీయ రంగు పులుముకుందనే చెప్పొచ్చు. ఎందుకంటే మధ్యంతర బెయిలుపై ఉన్న ఒక వ్యక్తి ఆ కేసు విషయంపై మీడియా సమావేశం పెట్టడంతో అందరూ మండిపడుతూ ఒకవైపు కాంగ్రెస్ నేతలు, మరోవైపు పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి ఆ హీరో థియేటర్ లో ఉండడం వల్లే లోపల తొక్కిసలాట జరిగిందని, ఈ విషయాన్ని ఆ హీరోకి చెప్పినా వినలేదని, బయటికి వెళ్లడానికి ఒప్పుకోకపోతే చివరికి అరెస్ట్ చేస్తామని చెప్పాకే అతను బయటికి వెళ్లాడని పోలీసులు ప్రెస్ మీట్ లో తెలియజేశారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని అల్లు అర్జున్ విమర్శించడంతో ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీలోని కొందరు అప్పటికే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా పనిచేయగా ఈ క్రమంలోనే వారు అల్లు అర్జున్ ఇంటి గోడని దూకి వెళ్లి అక్కడున్న పూల కుండీలని ధ్వంసం చేస్తూ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా బౌన్సర్లు వారిని అడ్డుకొని పోలీసులకి అప్పగించడంతో ఆ 6గురిపై కేసులని నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కోర్టు వీరికి రిమాండ్ ని విధించింది. ఇక అలా కొంతమంది ఆ రోజే బెయిల్ పై విడుదలయ్యారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే హైకోర్టు అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చే సమయంలో కొన్ని కండిషన్స్ ని పెడుతూ సాక్ష్యాలని తారుమారు చేయకూడదని, విచారణకి సహకరించాలని చెప్పి 50,000 పూచీకత్తును విధించింది. ఇక అలా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తనని డిఫెండ్ చేసుకునే క్రమంలో అటు పోలీసులని ఇటు రాజకీయ నేతలని ఇండైరెక్ట్ గా విమర్శించడంతో ఇప్పుడు పోలీసులు ఎలాగైనా అల్లు అర్జున్ కి ఇచ్చిన బెయిల్ ని క్యాన్సిల్ చేయాలని హైకోర్టు పరిధిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అలా రేవతి మృతి కేసు, ప్రెస్ మీటు,
బాధితులని ఓదార్చకపోవడం, తన ఇంటికి సెలబ్రిటీలు రావడంతో అల్లు అర్జున్ వీటి వల్లే సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ అవ్వాలని అల్లు అర్జున్ మామైన కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కి వెళ్లి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మనీక్షిని కలిసేందుకు ప్రయత్నించగా అల్లు అర్జున్ మామ ఎటువంటి అపాయింట్మెంట్ తీసుకోకుండా వెళ్లడంతో ఆమె అతన్ని కలవకుండా తన మీటింగ్ లో బిజీ అయిందని, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ నుండి తనకి మద్దతు లభించకపోవడంతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అల్లు అరవింద్ కాంగ్రెస్ పార్టీతో మంచి స్నేహం ఉండే చిరంజీవి గారిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనూ చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీ ప్రచారం టైంలో ఊరూరు తిరుగుతూ ర్యాలీ చేస్తుండగా తెనాలికి చెందిన యువకులు ఆ ర్యాలీలో పాల్గొనేందుకు పార్టీ జెండా పట్టుకొని బైక్ పై వస్తున్న క్రమంలో బైక్ స్కిడ్ అయి ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడంతో ఈ విషయం తెలిసిన చిరంజీవి గారు ఇమీడియట్ గా ర్యాలీని వదిలేసి ఆ ఊరికి వెళ్లి మృతదేహాలని చూసి కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. ఇక మరుసటి రోజు నాగబాబుని ఆ ఊరికి పంపి వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని కూడా అందించి ఈ ఇష్యూని పెద్దదవ్వకుండా చేద్దామనుకున్న కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఈ విషయంపై పదే పదే విమర్శించడంతో ఈ సమస్య బయటకు రాకుండా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేసిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఇదే కోవలో చిరంజీవి గారి ద్వారా అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టాలని సినీ పెద్దలంతా చిరంజీవి గారిని ఒప్పించారని, త్వరలోనే ఈ ఇష్యూకి సంబంధించి మీటింగ్ కూడా జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణ పోలీసులు డిసెంబర్ 23న అల్లు అర్జున్ కి ఒక నోటీస్ ని పంపిస్తూ డిసెంబర్ 24న విచారణకి హాజరు కావాలని చెప్పగా హైకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడే విచారణకి సహకరించాలని చెప్పడంతో అల్లు అర్జున్ ఈ విచారణకి వెళ్ళక తప్పదని చెప్పొచ్చు. ఇక ఈ ఇష్యూ త్వరగా సార్ట్అవుట్ అయి ప్రజా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడతారా లేక అల్లు అర్జున్ ఇష్యూని నెలల తరబడి సాగదీస్తారా అనేది మనం వేచి చూడాలి. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకి తోడుగా నడిచేవారు ఉంటారు గాని మనకి బదులుగా నడిచేవారు ఉండరు. ఎంత కష్టమైనా మన నడక మనమే నడవాలి. ఇది ఫోక్స్ అల్లు అర్జున్ బెయిల్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ. అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటితో వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ పని పాట లేదా అనిపిస్తుంది. వీలైతే ప్రభుత్వాలు సహకరించండి, అంతేగాని అణగదొక్కడానికో దీని ఏదో ఇంత అన్యాయం అని పేరు మర్చిపోతే చేయలేడు. శిస్తుడు ఏమైందా అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళకపోతున్నాను, ఆఫీస్కి వెళ్ళకపోతున్నాను. నేను సొంతగా సినిమా తీసా.